రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ లో రాజీవ్ స్వగృహ పథకంలో అప్పటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా డీడీలు చెల్లించినప్పటికీ వారికి గృహాలు కేటాయించలేదు. దీనిపై నష్టపోయిన లబ్ధిదారుల తరఫున సంబంధిత శాఖ మంత్రికి అసెంబ్లీలో ప్రశ్నించగా ఆముదాల వలస శాసనసభ్యులు మరియు పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ 7లో ప్రారంభించినటువంటి రాజీవ్ స్వగృహ స్కీమ్ అధ్యక్ష, ఇది ఇప్పుడు 2025లో ఉన్నాం అధ్యక్ష. 2025 నుంచి అంటే ఎన్ని సంవత్సరాలు అయింది అధ్యక్ష? సమారం 20 సంవత్సరాలు కావస్తా ఉంది అధ్యక్ష. నేను గౌరవ మంత్రి గారికి స్ట్రైట్గా 4 పాయింట్స్ అడుగుతా అధ్యక్ష. మీరు రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ రోజు 5 లక్షల క్యాపిటల్తో షేర్ క్యాపిటల్తో ఏర్పాటు చేసినటువంటి ఈ వ్యవస్థని మీరు 1000 కోట్ల రూపాయలు బ్యాంక్ లోన్ తీసుకొచ్చారు అధ్యక్ష. ఆ రోజుకి అధ్యక్ష దీని వాల్యూని దీన్ని 8,000 కోట్లు 8,504 కోట్ల రూపాయలతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 32 ప్రాజెక్ట్స్ అధ్యక్ష. మన రెసిడ్యువల్ స్టేట్ అయిపోయిన తర్వాత ఇది మనకి 1000 కోట్లేమో బ్యాంకుల నుంచి తీసుకొచ్చారు అధ్యక్ష. 455 కోట్లేమో పబ్లిక్ కట్టినటువంటి అప్లికేషన్ ఫీజు అధ్యక్ష. అట్లానే ప్రజల నుంచి ప్లాట్లకు వసూలు చేసింది అధ్యక్ష. ఇవన్నీ కలిపి 455 కోట్ల అధ్యక్ష. ఇప్పుడు మన రాష్ట్రం విడిపోయిన తర్వాత వీళ్ళు తీసుకుని 10 ప్రాజెక్టులు అధ్యక్ష. అందులో అనంతపూర్ ఎంత అధ్యక్ష? 6 ఎకరాలు అధ్యక్ష. అనంతపూర్ అండ్ కర్నూలు చాలా మియర్ అధ్యక్ష.